ఇటీవలే తమిళ హీరో విజయ్ కరూర్ రాజకీయ సభలో 40 మందికి పైగా తొక్కిసలాట్లో చనిపోవడం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చనిపోయిన వారిలో మహిళలు ఉన్నారు, పసిబిడ్డలు కూడా ఉన్నారు. కరూర్ సభ ఉదయం 10 గంటలకు స్కెడ్యూల్ చేస్తే విజయ్ సాయంత్రం 7 గంటలకు వచ్చాడు. కేవలం 10,000 మంది మాత్రమే ఈ కూడలి రోడ్లలో సరిపోతారు. కానీ విజయ్ ఆలస్యం చేయడంతో ఏకంగా 28,000 మంది చేరారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో తప్పు ఎవరిది అనేది కాసేపు పక్కన పెడితే విజయ్ పొలిటికల్ కెరియర్ మాత్రం ప్రమాదంలో పడింది అని చెప్పాలి. ఇప్పుడు ఆయన జనాలను ఎదుర్కొనే పరిస్థితి కూడా లేదు. అలాంటి సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో మృతుల కుటుంబాలను అదేవిధంగా గాయపడిన వారిని పరామర్శించేందుకు టీవీకే పార్టీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం. ఈ ఘటన జరిగిన కాసేపటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కరూర్కి విచ్చేసి బాధితులను పరామర్శించారు. ఇందులో తప్పు ఎవరిది అని మీడియా అడిగిన ప్రశ్నకు ఇది రాజకీయ కోణంతో చూడాల్సిన విషయం కాదు, దీనిపై ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని చెప్పుకొచ్చారు. కానీ విజయ్ పార్టీ మాత్రం దీన్ని రాజకీయం కోసం ఉపయోగించుకుంటోంది. దీంతో ప్రభుత్వ లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందంటూ టీవీకే పార్టీకి చెందిన వాళ్లు మీడియా సమావేశాల్లో చెప్పుకొస్తున్నారు. ఇది చూసి విజయ్ అభిమానులు కూడా కోపగించుకున్నారు. జరిగింది చిన్న సంఘటన కాదు, అక్షరాల 40 మంది ప్రాణాలు పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అంటూ సోషల్ మీడియాలో మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే విజయ్ అసలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తాడా? అసలు ఆయన సభలకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా? లేక ఒకవేళ జనాలు ముందుకొస్తే జరిగిన ఆ దారుణమైన సంఘటన గురించి ఏం చెప్తాడు? జనాలు ఇతన్ని క్షమిస్తారా అనేది ఆసక్తికర అంశాలు. ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి చూస్తే విజయ్ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట. అందుకే ఆయన తన పర్యటనని ముగించుకుని చెన్నైకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాడని తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్త. చూడాలి మరి విజయ్ ఈ కష్ట సమయాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాడో.